అమ్మ ఎవరికైనా అంతర్పూర్తి చేయొద్దని పంపిస్తాం ప్రేమ రక్తము అని బట్టి ఎవరికైనా అందరికీ చెప్పండి అమ్మా. Yes.
నీతినంత బాపును యేసు రక్తము ప్రభు యేసు రక్తము ప్రభు యేసు రక్తము నిబంధన నిలుపు రక్తము యేసు రక్తము నిబంధన నిలుపు రక్తము యేసు రక్తము సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, ప్రభువా, 2025 సంవత్సరంలో తండ్రి ఈ యొక్క నాయన 7వ నెలలో మమ్మల్ని మొదటి ఆదివారంలో మమ్మల్ని నడిపించే తండ్రి, మీ స్థుతులు స్తోత్రాలు గొప్ప దేవుడు నాయన. ఈ యొక్క ఆరాధన పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డని నాయన మరి దీవించండి, ఆశీర్వాదండి. రాని బిడ్డను క్షమించండి, తీసుకొని బిడ్డను క్షమించండి నాయన. మరి నాయన ఈ దినం ప్రభు ఈ యొక్క ఆరాధనలో నాయన అందరూ నాయన హృదయాలు నాయన నీకు సమర్పించుకుని నాయన నీ రక్తంలో పంచుకున్నారు ప్రభు. అలాగే నాయన ప్రతి నెలలో కూడా నాయన బిడ్డలందరూ సంఘం అంతా ఇదే విధంలో నాయన నడుచుకోవడానికి మీరు సహాయం చేయండి. ఎవరు వెనక్కి వెళ్ళకుండా ప్రభు ముందుకు నడిపించండి నాయన. ప్రతి ఒక్క హృదయాన్ని నాయన మీరు తెరవండి నాయన. ప్రతి ఒక్క పాపాన్ని నాయన మీరు తుడిచివేయండి నాయన. అలాగే నాయన సంఘాన్ని ఆశీర్వాదించమని యేసు పరిశుభ్ర తండ్రి ఆమేన్. అలాగే నిలబడ్డట్లయితే సందపాటు పాడేస్తున్నాం. మనం సందపాటు పాడుకున్నాం. సమర్పణ చేయుము ప్రభువునకు నీదే అముదనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నీదే అముదనము సమయమును. అబ్రాహామునడిగెను ప్రభువకును ఇస్సాకుని ఆదరించెను.
ఎవరు ప్రార్థన అవసరం ఉన్నదా దయచేసి వినండి చాలా జాగ్రత్తగా వినండి. ఎక్కడ ప్రార్థన అవసరం నేను చదువుతూ ఉన్నాను. మరి వచ్చే వారం భోజనము కార్యక్రమాలు మరి మహిళ దగ్గర కుటుంబం పెట్టుకున్నారండి. రేపు వచ్చే వారం దయచేసి అందరూ యథావిధిగా వచ్చి ఎలాగైతే మన మందిరం జరుగుతుందో అటు విధంగా జరుగుతుంది. ఆ కుటుంబం కోసం ప్రార్థించమని ఆ కుమారుడు బిడ్డలు లేరు, రెండో కుమారుడు కోసం ఆ బిడ్డ కోసం ప్రార్థించమన్నారు. ఆ కుమారుడే మరి భోజనం కార్యక్రమం పెట్టుకున్నారు కాబట్టి ఆ కుటుంబం కోసం మనం ప్రార్థన చేద్దాం. అలాగే ఇంకా డోలా పద్మ గారికి కూడా పానికి ఇచ్చి ప్రార్థించమన్నారు, ప్రార్థన చేద్దాం. అలాగే గడ్డ నాగమణి, అలాగే సరళ దయమణి గారు కూడా మరి మొదటి నెల పానికి ఇచ్చి మరి ప్రార్థించమన్నారు. రెండోది ఏంటంటే మొన్న జరిగిన ఎవరి బిడ్డలకి జరిగిన సంఘటన కోసం మరి ఆ బిడ్డలిద్దరిని మరి పాట పెట్టుకోవాలని దయమల్లి గారికి మరి అంత ప్రేరేపణ కలిగిందంట. మరి అయిపోయిన తర్వాత ఆ బిడ్డలిద్దరిని మరి పాట పెట్టుద్దామంటే 500 రూపాయలు పాట పెట్టుకుంది. ఎందుకంటే దేవుడు ఆ ఎవరి బిడ్డల పట్ల ఎంతో గొప్ప మరి కనికరం చూపాడు. ఎటువంటి మరి ఆ ఇబ్బందులు కాకుండా ఎటువంటి మరి పాపను పడకుండా మన దేవుడు బిడ్డలిద్దరిని కాచి కాపాడాడు కాబట్టి ఆ ఎవరి బిడ్డల కోసం మనం ప్రార్థన మరి చేద్దామండి. అలాగే దేవుడు అనుకునే దేవుడికి స్తోత్రం. కుమారుడు కలప చేసుకుని అనుకుంటాడంట. మరి మామగారు మరి పానికి ప్రార్థించమన్నారు. మరి బిడ్డ కోసం బిడ్డ కోసం కుటుంబం కోసం మరి ప్రార్థన చేయవలసిందిగా మరి ఆయన కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరి చింతపల్లి జగ్గరాగా కూడా చాలా బలహీనంగా ఉంటుంది. ఆయన అసలు నడవలేకపోతున్నాడు. మరి జగ్గరాగా కోసం మనము మరి ప్రార్థన చేద్దామండి. అలాగే సరేలా చంద్రం గారు కూడా ఎంతో బలహీనంగా ఉన్నారు. మరి బిడ్డ ప్రార్థించమని కోరారు. అలాగే మరి కోడలు మల్లేశ్వరి గారు కూడా మరి గొప్ప దేశం క్షేమంగా వెళ్ళారు. ఆ బిడ్డ కోసం కూడా మరి చక్కటి మంచి పందులకి మరి చక్కగా రావడానికి మరి సహాయం చేయాలని మనం ప్రార్థన చేద్దాం. క్షేమంగా దూరదేశం మరి చేరారని చెప్పారు. ఆ కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. అలాగే మరి కళాగారు మొన్న వారంలో మరి మెడికల్కి వెళ్ళారంట. 100 మందిలో మరి 11 మంది పాస్ అయ్యారంట. దేవునికి స్తోత్రం. చాలా గొప్ప సంగతి. మరి హైదరాబాద్లోనే అసలు మెడికల్ అవ్వట్లేదు ఇప్పుడు. అయినప్పటికీ దేవుడు ఆ బిడ్డ మీద కనికరం చూపి ఆ 11 మందిలో దేవుడి ఒక కార్యము జరిగించాడండి. అదే మరి వారికి ప్రార్థన చేయమన్నారు. మరి అదేవిధంగా ప్రయాణం కూడా మరి ఈ నెలలోనే అని చెప్పారు. మరి ప్రయాణం అంతటి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. చక్కటి మంచి పని మరి దొరికింది. మరి చక్కగా మరి యజమానులు కూడా మంచి యజమానులు మరి కలగాలని మరి మనం ప్రార్థన చేద్దామండి. అలాగే గెద్దడ సురేష్ అలాగే మరీశ్వరి గారి కుమారుడు వివాహం వచ్చే నెల ఆగస్టు 9వ తారీఖున మరి డేట్ నిర్ణయించడం జరిగింది. ఆ 9వ తారీఖుకి మనకి 3 విధాలుగా ఉంది. గోదావరి వచ్చేసిందంటే సాగపాలండి, వర్షం వచ్చేస్తే లంకలో ఇక్కడ చర్చి కాడ కదండి. అది అందరూ దేనికోసం ప్రార్థన చేయండి. ఎండ వస్తే ఎక్కడ జరుగుతుంది అది ఇంటికాడ. అది దానికోసం మాత్రం మరి ప్రార్థన చేస్తాం. కోతలు రాకుండా వర్షాలు రాకుండా ఇంటికేడ జరగాలని ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం. అలాగే మరి ఇంకా శాఖల బాబాలి గారు మన డాలంలో చాలా బలహీనత కలిగారు. మరి బిడ్డ ప్రార్థన అయిపోయిన తర్వాత 7 ప్రార్థనలు కోరారండి. 7 ప్రార్థనలు మరి బిడ్డ మనం చేద్దాం. అలాగే చింతపల్లి మేరీ గారు కూడా మరి పాల్పించి ప్రార్థించమని కోరారు. అలాగే ప్రార్థన చేద్దాం. అందరి కోసం మన మందిరంలో వచ్చిన మందిరానికి రావడం కోసం కూడా మనం ఏం చేయాలండి. వాళ్ళు రావట్లేదు వాళ్ళ కోసం ఎందుకు అనుకుంటున్నారా? అలాగే అనుకోవద్దండి. అందరి కోసం కూడా మనం ఏం చేయాలి, ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. 7 సంఖ్యని చెప్పాను కదా. 7 ప్రార్థనలు కూడా దేవునికి ఎంతో ప్రీతికరమైన 7 సంఖ్య దేవునికి మరి ఇష్టమైనది కాబట్టి 7 ప్రార్థనలు మన మందిరంలో గొప్ప కార్యాలు ఆ 7 ప్రార్థనల వల్ల దేవుడి కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఎవరైనా అవసరంలో ఉన్న వాళ్ళందరి కోసం కూడా మరి ప్రార్థన చేయాలి. మరి రాణి గారు మొన్న కొన్ని రోజులు పెట్టుకుని మానేసింది మీటింగ్. సపరేట్ అని
ఫోన్ చేసి మరి రోజు వస్తారన్నారు, రాలేదు మాట్లాడడానికి. రాశాక కోసం కూడా ప్రార్థన చేద్దామని మా సామాన్లు తడిచిపోతారు వేయడానికి. ఇంకా మరి వర్షాకాలం వచ్చేసింది కాబట్టి మనం చాలా భోజనాలు వండుకోవాలంటే చాలా ఇబ్బందులు ఏముంటాయి కాబట్టి ఎక్కడైనా మళ్ళా అన్నిటి నుంచి మనం జాగ్రత్త పెట్టుకోవాలి. అదన్నిటి కోసం కూడా సంఘం అంతటి కోసం కూడా ప్రార్థన చేయాలని, అన్ని కార్యక్రమాలు అలాగే జరగాలని అందరికీ నేను మనం చేసుకుంటున్నాను. ప్రార్థన చేసి ప్రతి ఒక్కరికి కూడా నేను మరీ చెప్తూ ఉన్నాను, మన మందిని ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను.